ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యేట మనోడు ఎవడో విఘ్నేష్ అనేటువంటి ఒకడో ఒక అమ్మాయికి. ఈ అమ్మాయి అడిగి వెళ్ళిపోయింది హైదరాబాద్కి. అయిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకో అంటుంటే గోల పడలేక దండలు మార్చేసుకున్నారట ఇద్దరు. అలా కాదు, అందరు పెద్దవాళ్ళ సమక్షంలో మనం పెళ్లి చేసుకోవాలని రోజుకి ఒత్తిడి తీసుకొచ్చేదట. ఇంకా ఒక రోజు చూసి కోపంతో తల గోడకి దాబ్బని బాధేశాడు. చచ్చిపోయింది అమ్మాయి. చచ్చిపోయిన తర్వాత సాకేత్ అనేటువంటి ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ఎక్కడో గార్బేజ్లోకి ఇసిరేశారంట ఆ అమ్మాయిని. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఈ అమ్మాయి ఏం చెప్పిందంట, నేను ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను చెప్పిందంట. ఈ అమ్మాయి ఫ్రెండ్ ఇంట్లో లేదు, ఒక ఆయనతో వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు ఖాతరు చేయకుండా వెళ్ళిపోతే చిన్న భయంకరమైనటువంటిది. వాడు చూస్తాడంటే అంత సంతోషం తీరిపోయిందంత ఏం చేస్తాడు, చంపేశాడు. లిటరల్గా గోడకు బాధి పెళ్ళి చంపేశాడు. పిల్లల్ని కలిగిన తల్లిదండ్రులు ఇప్పుడు కూడా పిల్లలు అమ్మ నాన్న వెళ్ళిపోతే, బయటికి వెళ్ళిపోతే అమ్మ నాన్న వచ్చినప్పుడు మేము మిఠాయి తీస్తారు, ఏ చికెన్ బిర్యానీ తీస్తారో చూస్తారు. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారని చూడరు. తల్లిదండ్రులకి పిల్లలకి అదే తేడా. సేఫ్గా వస్తే చాలు అనుకుంటారు తల్లిదండ్రులు. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఇది తెలుసుకోలేకపోతున్నారు పిల్లలు. డాడీ అనుకుంటూ వస్తారన్నమాట. చేతిలో ఏం లేదనుకుంటూ తెచ్చారు అనుకున్నాను అంటది ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అది పిల్లలు వచ్చినప్పుడు పాపా బాబు తెచ్చారు అనుకున్నాను అంటాడు ఆ తండ్రి. అమ్మ వచ్చేసారా బాబు, స్కూల్ నుంచి వచ్చేసారా, కాలేజీ నుంచి వచ్చేసారా, డ్యూటీ నుంచి వచ్చిందిరా, వచ్చేసాడరా. అదేంటి లవ్, ఫాదర్ లవ్, మదర్ లవ్.